నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా లక్షెటిపేట 15వ వార్డులో మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి నర్సయ్య, వైస్ చైర్మన్ మోత్కూరి రాజేశ్వరి వెంకటస్వామి గౌడ్లతో కలిసి వార్డులలో నెలకొన్న సమస్యలు, వాటి పరిష్కారం గురించి గడప గడప సందర్శన కార్యక్రమాన్ని నిర్వహించిన వార్డు కౌన్సిలర్ గోపా సుజాత, చిన్న రమేష్ ఈ సందర్భంగా వార్డులలో ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తమ వార్డులలో ఏ సమస్యలు ఉన్నా తన దృష్టికి వస్తే సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వ్యక్తి తన చేతికి ఉంచుకొని ఏ వాళ్ళకు వెళ్తున్నారో ఒక కాపీ పైన ఉంచుకొని ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు చెప్పినప్పుడు రాసుకోవాలి. పని అది వాళ్ళకి ఏమేమి పనులు చెప్పాలో ఆ పనులు అప్పగించాలి. మాపై నమ్మకం ఉంచి మాకు టికెట్ ఇచ్చి మీరు ఆశీర్వదించి ప్రజలకు పంపిన ప్రేమ్ సాగర్రావు గారికి మరి సురేఖ మేడం గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మాకు ఓటేసి 15 వాళ్ళు మమ్మల్ని గెలిపించిన మా ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈరోజు ఏంటి అంటే ప్రతి వార్డు సమస్యలు ఏంటి, ఇప్పటివరకు 7 వార్డులు అయినాయి, ఇది 15 వార్డు తిరుగుతున్నాం. ప్రతి వార్డుకు డ్రైనేజ్ సమస్య ఉందా, సీసీ ఎక్కడ అవసరం పడతాయి, స్ట్రీట్ లైట్స్ ఎక్కడెక్కడ అవసరం ఉన్నది, ప్రతి ఇంటికి తిరిగి తెలుసుకుని దాన్ని డెవలప్మెంట్ చేయడానికి మేము కృషి చేస్తున్నాం. వారు మాకు ప్రజల సుఖ సమస్యలు చెప్పుకుంటూ మాకు ఈ సమస్య ఉంది ఇక్కడ తీర్చాలని వాళ్ళు కోరుతున్నారు. దాని ప్రకారం మేము నడుచుకుంటున్నాం. ప్రతి సమస్య ఏదున్నా కానీ మేము తీరుస్తాం. ప్రేమ్ సాగర్ రావు గారికి ఇంకా కొద్దిగా మాకు ఫండ్ ఇవ్వాలని మేము కోరుతున్నాం. మొన్నటికి మొన్న మన 15వ వార్డు టీచర్స్ కాలనీలో 50 లక్షలతో సీసీఎన్ డ్రైనేజ్ శాంక్షన్ చేయడం జరిగింది. అవి సరిపోకపోతే ఇంకా సారసుగా మేము కోరడం జరుగుతుంది. ఈ మా తోటి వచ్చిన కౌన్సిలర్లకు మరియు మా చైర్మన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, టౌన్ ప్రెసిడెంట్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. జై పిఎస్ఆర్, జై కాంగ్రెస్. జరిగింది. మరి ఈరోజు సుజాత రమేష్ గారి వాడు జరిగింది. మరి ఈరోజు గౌరవ ప్రేమ్ సాగర్ ఆదేశాల మేరకు ఈరోజు ప్రతి వార్డు తిరగాలి, ప్రతి వార్డులో ఉన్న సమస్యలు తెలుసుకోవాలి. ఏ వార్డులో ఏ సమస్యలు ప్రతి 15 వార్డులో తిరిగి 15 వార్డు కౌన్సిలర్లతో 15 వార్డులో తిరిగి ఏ వార్డుకైతే డ్రైన్ కావాలనో, ఏ వార్డుకైతే నాలి మోరి ఎలాంటిది కావాలనో, బల్బులు కావాలనో, స్తంభాలు కావాలనో, వీధి ప్రతిదాన్ని దృష్టిలో పెట్టుకొని మరి పొద్దున జరగబోయే కౌన్సిల్ మీటింగ్లో మరి మేము తిరగకపోతే సమస్యలు అనేది తెలియదు కాబట్టి మరి ఈరోజు తిరుగుకుంటూ పోయి రేపు కౌన్సిల్ మీటింగ్లో చర్చించి ఏ వార్డుకు ఏ అభివృద్ధి చేయాలి, ఏ వార్డుకు ఏ డ్రైనేజ్ చేయాలి, వర్కర్లు తక్కువ ఉన్నారు కాబట్టి మరి పెద్దలు గౌరవనీయులు మేము తెలియజేయడం జరుగుతుంది. మరి ఈరోజు మరి ప్రతి వార్డు కౌన్సిలర్ తప్పకుండా 8:30 కంటే 8:30కి ప్రతి 11 వార్డుల కౌన్సిలర్ అందరం కలిసి తిరుగుతున్నాం. మరి ఎమ్మెల్యే గారి ఆదేశాల వరకు తిరుగుతున్నాం. మరి ఈరోజు లక్షపేటను ఎమ్మెల్యే గారికి మున్సిపాలిటీని రంగరంగ వైభవంగా చేసి ఒక మార్పు తేవాలని ఎమ్మెల్యే గారు చాలా ఇంట్రెస్ట్గా ఉన్నారు కాబట్టి మరి అట్లాంటి పెద్దలకు మనసుగా సపోర్ట్గా ఉండి వెన్నంటుండి మన వార్డు సమస్యలు తెలుసుకొని ప్రతి వార్డులో ఉన్న సమస్యలు తెలుసుకొని సార్బిస్ తీసుకపోతే మున్సిపాలిటీలో ఉన్న 15 వాళ్ళు అభివృద్ధి చెందుతాయని నేను కోరుకుంటూ మరి రేపు రంజాన్ దృష్టిలో పెట్టుకొని మరి ప్రతి ముస్లిం వాడకు స్పెషల్ డ్రైవ్ కింద రేపటి నుంచి వీధిగా పారిశుద్ధ కార్మికులతో చేపిద్దామని మేము ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు చేస్తున్నాం. మరి ఏదైనా లక్షపేట అదృష్టం ఏంటంటే గౌరవనీయులు పెద్దలు ప్రేమ్ సాగర్ రావు మనకు ఎమ్మెల్యేగా ఉండడం, గతంలో లేని అభివృద్ధి మొన్నటికి మొన్న 15 కోట్ల రూపాయలు ఇచ్చింది. 15 కోట్లు మొన్న గెలిచినాకనే 15 కోట్ల రూపాయలు ఇచ్చి మరి 15 కోట్లను 8 వార్డుల్లో పెట్టిండు. ఇంకొక 6 వార్డుల్లో పెట్టేది ఉన్నది. దాని పెడతారని మాకు ఆ నమ్మకం ఉన్నది. ఆయన చేస్తాడు.
మరి మనసు ఆయన విన్నమంటుండి రేపు రాబోయే రోజులలో సువా ఎమ్మెల్యే గారికి మంచి మెజార్టీ ఇచ్చి మనం గెలిపించుకొని మరొకసారి సువా మనం ఎమ్మెల్యేగా మనకుంటే లక్ష్మీపేట జిల్లానే తీర్చిదిద్దాన్ని సువా మీ అందరికీ చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చారు మీ అందరికీ ధన్యవాదాలు. అదేవిధంగా మన చిన్ననాడు నేను ఏదైతే ఎస్సీ కాలనీలో చదివినానో ఆనాడు నేను 5th దాకా చదివినా కాబట్టి ఆనాడు నా గురువు బాధ్యత సుల్తాన్ మేడం గారికి పదాభివందనాలు తల్లి. అంజలి నరసయ్యకు నేను చైర్మన్గా అయినందుకు ఆమె నాకు చిన్న సత్కారం చేసినందుకు ఆ తల్లికి పదాభివందనాలు. ప్రేమ్ సాగర్ సార్ కూడా నెక్స్ట్ 10 years వరకు తనే ఉంటారు. నేను సుల్తానా టీచర్ని. మీరు చాలా మంచి పనులు చేస్తున్నారు, అది మీ హయాంలోనే ఉంది. ఇంకొకటి సార్ ముఖ్యంగా నేను చెప్పే విషయం ఏంటి అంటే ఒక మంచి లైబ్రరీ తయారు చేయాలి. రెండో విషయం ఏంటంటే సార్ గ్రౌండ్ లోపల అన్ని సామాగ్రిలు చెడిపోయినాయి సార్, అది ఒక రిపేర్ చేయాలి సార్. మూడో విషయం ఏంటంటే సార్ పేరెంట్స్తోని చిన్నపిల్లలు వాకింగ్కి వస్తున్నారు సార్, చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి చిన్నపిల్లల ఆట వస్తువులు కూడా ఏర్పాటు చేయాలి. ఇదే సార్. థ్యాంక్ యూ సార్. ఎమ్మెల్యే గారికి సురేఖమ్మ గారికి ధన్యవాదాలు. మమ్మల్ని ఓటేసి గెలిపించిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము. ఇది మా గెలుపు కాదు, మన గెలుపు, ప్రజల గెలుపు. కాంగ్రెస్ పార్టీ తరఫున మనం గెలిచినాం. ఏ సమస్యలు ఉన్నా మనం అందరం ఒకటే, మేము పెద్ద మీరు చిన్న అని కాదు, అందరం ఒకటే. సమస్యలన్నీ పరిష్కరించుకొని సార్ దగ్గరికి తీసుకెళ్దాం. 15వ వార్డులో ఇప్పుడు గడప గడపకు వెళ్ళి ఏ సమస్యలు ఉన్నాయని పరిష్కరిస్తున్నాము. ఆ సమస్యలను చేసే ప్రయత్నం చేస్తున్నాము. వైస్ చైర్మన్ గారు, టౌన్ ప్రెసిడెంట్ గారు, కౌన్సిలర్ల అందరం కలిసి 15వ వార్డు ప్రజల దగ్గరికి వెళ్ళి పర్యటిస్తున్నాము. ఏ సమస్యలున్నా చేద్దామని మాట ఇస్తున్నాము. ప్రతి ఇంటికి పోండి, మీరు ఏ సమస్య ఉందో తెలుసుకోండి అని మాకు చెప్పడం జరిగింది. మరి అందులో భాగంగానే మేము పర్యటిస్తున్నాము. మరి గౌరవనీయులు మరి మీడియా మిత్రులకు కూడా మరి కొన్ని రోజులు టైం ఇచ్చినాక మీరు చూడండి పోయిన ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి ఎంత తేడా ఉన్నది. మరి గౌరవనీయులు ప్రేమ్ సాగర్ రావు గారు విద్యా వైద్యం మీద చాలా పని చేస్తున్నారు. మరి అభివృద్ధి మీద వారి దగ్గర ఫండ్కు కొరత లేదు. వారు పనులు చెప్పమంటున్నారు. మరి మేము అదే భాగంగా ఈరోజు మేము మొత్తం మున్సిపాలిటీ తిరిగి పనులు వారి దృష్టికి తీసుకుపోతాము. అతి త్వరలో ప్రతి మున్సిపాలిటీ ప్రతి వార్డులో అభివృద్ధి పనులు జరుగుతాయి. ఇది అర్థం చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు అనుకుంటూ జై కాంగ్రెస్, జై పిఎస్. రాకేష్ నల్లుండే అక్కడ మున్సిపల్ కట్ చేసింది కాబట్టి వీళ్ళకు లేదు వాటర్. అమృతమ్మ ఇల్లు